వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. గిఫ్ట్ ఇచ్చారు ఎప్పుడన్నా ఒక డైమండ్ నెక్లెస్ కానీ ఒక డైమండ్ వాచ్ కానీ? డైమండ్ నేను బుజ్జి నాకు చాలా ఇది చూసారా నేను పెట్టుకున్నాను ఆయన పెట్టుకోలేదు చూడండి. ఓకే, వైఫ్ అంటే ఇదే ఎంగేజ్మెంట్ రింగు ఏదిరా ఏది నీది తీసి లోపల పెట్టాడు. అయితే నేను అన్నాను నాకు ప్లాటినం అంటే చాలా ఇష్టం. నాకు అంటే బేసిక్ గా బంగారము నగలు అవి నచ్చవు సార్. ఇదిగోండి ఇది తప్ప నేను వేసుకోలేను. అంటే ఇంతకు మించి నేను ఐ కెనాట్ వేర్. ఏదో రాళ్ళు వేసుకున్నట్టు ఉంటుంది. నేను భరించలేను, వేసుకోలేను కూడా. మేకప్ కూడా ఏం లేదు చూడండి. ఓకే, నేను అన్న నాకు ఒక్కటే ఇష్టం ప్లాటినం. ప్లాటినం చాలా ఇష్టం బుజ్జి, ప్లీజ్ ప్లాటినం ఒక్కసారి ప్లాటినం కొనుక్కుందాం అంటే దానికి రీసేల్ వాల్యూ ఉండదు. ఒరే నువ్వు ఎంగేజ్మెంట్ రింగ్ కి రీసేల్ వాల్యూ అంటున్నావు, అమ్మేస్తావా? అమ్మేస్తావు అంటే పోనీ డైమండ్ డైమండ్ రోజు పెట్టుకుని పనిచేసే నీళ్లు పోయి అది పాడైపోతుంది ఏమొద్దు అని ఇచ్చాడండి. అదనమాట అది నా డైమండ్ ప్లాటినం సెట్లు. సో పొదుపు అబ్బో అది ఉండాలి, అది ఉండాలి. కొన్ని పెట్టాడు, నేను కొన్ని పెట్టాడు, రెండేవో కొన్ని పెట్టాడు. నేను రుద్రాక్షల్లోనే ఉంటాను. నాకేమి గోల్డ్ చైన్ గోల్డ్ నీకెందుకురా గోల్డ్ చైన్? నువ్వేమన్నా వేసుకుని తిరుగుతావా? నేను కదా అది. వేసుకుని. సో ఇప్పుడైనా చెప్పండి, డైమండ్ రింగ్ ప్లాటినం రింగ్ అని తెప్పిస్తారా? కానీ ఓవరాల్ గా ఏమర్థమైందంటే ప్రణవి గారు ఉంటే రఘు మాస్టర్ వాయిస్ కొంచెం చిన్నగానే వస్తుంది. హ్యాపీగా ఉన్నాడు కదా, చాలా హ్యాపీగా. చూడండి ఇదిగోండి. ఆ తర్వాత రెండేవో కొని పెట్టాడు, నేనే వేసుకోవట్లే. ఏంటంటే నాకు అలవాట్లేదు, అది తీసి బ్యాంక్ లో పెట్టుకో కావాలంటే అని తనకే ఇచ్చేసాను. పెద్ద ఖర్చులేమి ఉండవు, నేనేం ఖర్చు పెట్టాను, తన ఖర్చులేమి ఉండవు. మా అమ్మాయికి కొంటే ఏవో 4 బట్టలు కొనాలి, అంతకు మించి వాళ్ళకి ఇప్పుడు ఏం కొనలేము. హ్యాపీ. సో ఊరికే హైఫై అంతా ఏం లేవు, ఉండదు. అంటే మేము ఉండలేము సార్, మాకు అలాంటి లైఫ్ స్టైల్ కూడా అలవాట్లేదు సార్. ఎందుకు ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉన్న కింద కూర్చొని తింటాము, అది ఎందుకో ఒకటి ఉంటది అంతే. అందరు కింద కూర్చొని తినాలి అనే ఇది, ఆ కల్చర్ అట్లనే ఉంది. సో అది మారదు, అది సూపర్. సో సింపుల్ లైఫ్ ఆల్వేస్. అంటే హడావిడి లైఫ్. ఇంకోటి సోషల్ మీడియాలో కూడా ఎక్కువ కనపడకపోవడానికి రీజన్ కూడా అదే. అంటే ప్రతిరోజు ఒక ఫోటో, ఒక వీడియో, ఒక ఇది పెడుతుంటే మనకు మనం సఫికేట్ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది లైఫ్. అవును. సో ఆ సఫికేషన్ లైఫ్ అంటే ఇప్పుడు దాని కింద కామెంట్లు ఏమొచ్చాయి, ఆ చదువుతూ ఎవడో నెగిటివ్ పెట్టేసరికి ఆ నెగిటివిటీని తీసుకొని మనం ఎందుకు ఉండాలి? అవసరం లేదు. ఇప్పుడు మన ఇంట్లో కాఫీ తాగుతున్నామో షాప్లో కాఫీ తాగుతున్నామో అది నేను ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సరదాగా షార్ట్ వేసుకొని మాల్కి వెళ్ళిపోతాము, ఎవరన్నా ఫోటో అడిగితే ఫోటో ఇస్తాము, అయిపోద్ది అంతే. అంతకంటే మనకు నచ్చిన ప్లేస్లో వెళ్ళి తింటాము. ఎవరన్నా నలుగురు అడుగుతారు, అవును సార్ మీరు రఘు మాస్టర్ రండి సార్ ఇద్దరు ఒక ఫోటో ఇవ్వండి అని అంటారు. ఫోటో ఇస్తే తప్పేముంది దాంట్లో? హ్యాపీగా మనం కూర్చొని తిన్నాం కదా, అయిపోయింది. మనకు మనమే సఫికేట్ చేసుకుంటూ వెళ్ళడం మనకైతే కాదు, ఎందుకంటే మనది అలాంటి లైఫ్ స్టైల్ కాదు. కాబట్టి హ్యాపీగా ఉన్నంతలో సూపర్.